సినిమా హీరోలు రాజకీయాల్లోకొస్తే ఎలా ఉంటదనేది గతంలో ఎప్పుడో చూసారు. ఇప్పుడు కొత్త ఏం గాదు. ఎన్టీఆర్ గారి హయాం నుంచి తర్వాత చిరంజీవి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే ఇలాగ పవన్ కళ్యాణ్ గారు ఈళ్ళంతా చూసాం. అలాగే తమిళనాడు కూడా చాలామంది ఎప్పటినుంచో జయలలిత గారి దగ్గర నుంచి, ఎంజీఆర్ గారి దగ్గర నుంచి అక్కడ అందరూ చూసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ ఎంట్రీకి, నేటి హీరోల ఎంట్రీకి ఏమన్నా వ్యత్యాసం కనిపిస్తోందా? అది కూడా లేనిపోని వివాదాల్లో, ఇబ్బందుల్లో వాళ్ళు పడుతున్నారా? లేదంటే అవే వాళ్ళకి అలాగా అనుకోని రూపంలో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఈ కరూర్ అంశం ఏదైతే ఉందో ఈ విజయ్ ఆయన ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి నిన్న ఆ తొక్కిసలాట జరగడం, ఆ మీటింగ్‌కి దాదాపు 40 మంది వరకు చనిపోవడం. ఈ ఎపిసోడ్ అంతా అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏంటి అంటే అధికార పక్షం ఇలాంటి వాళ్ళకి ఇలాంటి మీటింగులు పెట్టినప్పుడు, కొత్త పార్టీలు వచ్చినప్పుడు సరైన భద్రత కల్పించట్లేదు అనేది వాళ్ళ యాంగిల్‌లో ఆ పాయింట్ చూడాలా? లేదు అంటే ఈ జన సమీకరణ విషయంలో సక్సెస్ అవుతున్నారు గానీ, తర్వాత వాళ్ళకి భద్రత కల్పించే విషయంలో వాళ్ళ ప్రాణాలు వాళ్ళని గాల్లోకి వదిలేస్తున్నారా? ఇది ఒక పెద్ద ఎందుకంటే 40 మంది మరణించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందులో. మొన్న ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శకి వెళ్తేనే ఒక వ్యక్తి కారు కింద పడి చనిపోయాడు అనేది. అంటే ఒక రకంగా వీళ్ళందరూ క్రౌడ్ పుల్లర్స్. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ రకంగా జనం వస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా జనం వస్తారో, అలాగే తమిళనాడులో అప్పుడు రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలని అంతా రెడీ ఆయన ఆగిపోయారు. అలాగే కమల్ హాసన్ గారు ఆయన ఏదో పార్టీ పెట్టారు. ఇప్పుడు ఈయన విజయ్. అంటే రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమా హీరోలు రావడం ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదంటే ఇలాంటి ఇబ్బందులు పాలై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదొక చర్చకైతే తెరదీసింది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఇక్కడ ఇందులో ఎవరిని తప్పుపట్టాలి అనేది కూడా ఒక పెద్ద చర్చ. కానీ అక్కడ పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. 40 మంది ప్రాణాలు పోయాయి. కారణం ఏంటంటే ఆయన పెట్టిన మీటింగు, ఆయన చూడాలని వచ్చేవాళ్ళు. నిజంగా ఈ స్థాయిలో మీటింగులు జరిగి వచ్చిన తర్వాత రేపు పొద్దున వీళ్ళందరూ సీఎంలు అయిపోతారా అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవలేని ఓకే అయిన వాళ్ళు కూడా వదిలిద్దాం. అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీకి ఏ స్థాయిలో వచ్చేవారో, తర్వాత 18%, 18 సీట్లు వచ్చి ఎలా అయిందో మనం చూసాం. కానీ ఇక్కడ కూడా ఇలా వేల సంఖ్యలో జనం అయితే వచ్చేస్తారు. కానీ రేపొద్దున వీళ్ళ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా లేదనేది కూడా గ్యారంటీ ఉండదు. కానీ ముందైతే ఇలాంటి ఇబ్బందులు ఇరుక్కుంటారు. ఏంటి అసలు సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే సమయంలో జరిగే లోపం ఏంటి? వాళ్ళు మిస్ అవుతున్నది ఏంటి? ఇక్కడ బేసిక్గా గత రాజకీయం, ఇప్పటి రాజకీయం పూర్తిగా సంస్కారహీనమైన రాజకీయాలు ఇప్పుడు నడుస్తున్నాయి. బాధ్యత రాహిత్య రాజకీయాలు నడుస్తున్నాయి. చట్టాలు చచ్చిపోతున్నాయి. రాజ్యాంగం మోగబోతోంది. అదే సందర్భంలో బాధ్యత వహించాల్సినటువంటి రాజ్యాంగ వ్యవస్థలు నిద్రపోతున్నాయి. ప్రజలు అవేర్నెస్ పెరిగింది. కానీ ఆ అవేర్నెస్ టువార్డ్స్ లవ్, ఎఫెక్షన్ అన్నటువంటి కాన్సెప్ట్. అంటే తాము నమ్మే నాయకుడు ఎంత వెధవైనా పర్లేదు, తాము నమ్మేటటువంటి హీరోలు ఎంత చండాలుడైనా పర్లేదు, వాడు చాలా గొప్పవాడు, ఆ ఎదవతో పోల్చుకుంటే మావాడు మంచి వెధవ కదా అనేటటువంటి రూట్లోకి, లేదు మావాడు చాలా గొప్పోడు అనే రూట్లోకి వెళ్ళిపోతున్న రోజులు. ఇది రాజకీయాల్లో నడుస్తుంది, సినిమాల్లోనూ నడుస్తుంది. అదే సందర్భంలో బలి పశువులు అవుతున్నటువంటిది సాధారణ ప్రజలు. ఎందుకు బలి పశువులు అవుతున్నారు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలకని నేను అనను, కానీ వీళ్ళ అత్యుత్సాహానికి. ఇప్పుడు నేను ఒక హీరో ప్రోగ్రామ్కి జరుగుతుందంటే సరే, మనం ఎన్నోసార్లు తిరిగాం జనంలో. నేను సినిమా వాళ్ళకి సంబంధించి ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రోగ్రామ్ దగ్గర ఫస్టే వెళ్ళిపోతాను నేను, ప్రోగ్రామ్ ఉంటే కనుక. ఇది యాజ్ ఏ ఫీల్డ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు. తర్వాతన నేను వచ్చేటప్పటికి కెమెరామెన్ అక్కడ ఉంచేసేసి తర్వాత దూరంగా వెళ్ళి ఉంటా. అసలు ఆ మీటింగ్కి మైకుల దగ్గర ఎక్కడో ఉంటాను తప్పించి ఆ దగ్గరలో ఉండను సినిమా వాళ్ళకి సంబంధించింది. ఎందుకు అంటే నేను స్వయంగా ఫేస్ చేసింది 2009వ సంవత్సరం. అంటే అంతకుముందు కవర్ చేసాం, చాలా నడిచినాయి. కానీ 2009వ సంవత్సరంలో బాలకృష్ణ అప్పుడు తన ఎన్నికల ప్రచారాన్ని మన పరిటాల సునీత గారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి వాళ్ళ ఊరి నుంచి అనంతపురం దాకా వచ్చాడు. ఆ రోజున ఆయనతో పాటు బస్సులోనూ వెళ్ళాను. ఓ 3-4 అవర్స్ ఆయనతో కూర్చుని ఇంటర్వ్యూ చేశాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ సభకి ముందు వెళ్ళిపోయాను నేను. చేసుకొచ్చాం. అక్కడ మా కెమెరామెన్ అంతా పెట్టేశాను, లైవ్లు ఇచ్చేసాం. అంతా అయిపోయాక ఓబీ వ్యాన్లో కూర్చున్నాను నేను. ఏది అప్పటికి తిరుపతి నుంచి అక్కడికి పోవడం అంటే ఒళ్ళంతా పులిసిపోద్ది, బాలకృష్ణ రావడానికి ఇంకొక గంట పడుతుంది టైం అన్నారనేసి ఓబీ వ్యాన్లో పడుకున్నాను. ఈలోపు ఓబీ వ్యాన్కి అంటే మీకు తెలుసు కదా, మామూలు వెహికల్స్కి అయితే
గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఓబీ వ్యాన్కి గ్లాస్ క్లోజ్ అయ్యి ఉంటుంది. అన్ని ఓబీ వ్యాన్లకు బాగానే ఉంటుంది కానీ అదేదో ఒక్క ఓబీ వ్యాన్ మాత్రం దాంట్లో ఆ గాలి బయటికి పోయేది లేదట. అది నాకు తెలియదు, పడుకున్నా. కరెక్ట్గా ఒక్క 4 minutes అయ్యేటప్పటికి కళ్ళు తిరిగిపోతున్నాయి, లోకంలోకి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదేదో గిరగిరా తిరిగిపోతుంది. నాకేం అర్థం కావట్లే, స్పృహ కోల్పోతున్నాను అనేది అర్థమవుతుంది. అద్దం మీద తలుపు కొడుతుంటే అక్కడేమో ఆ పాటలు గేట్లు ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో ఆ బయటే కెమెరామెన్తో పాటు జిల్లా రిపోర్టర్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇదివరకు నా దగ్గర గుంటూరులో TV9 చేసిన ప్రదీప్ అప్పుడు ఎన్టీవీకి అనుకుంటా అటు పక్కన వేరే ఎన్టీవీ తరపున ఉండేవాడు అక్కడ తిరుపతిలో. తను కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు. అందరూ అక్కడ ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏం కనబడట్లేదు అక్కడ. నేను కొట్టే సౌండ్ అర్థం కావట్లేదు. అలాగా చివరికి బలవంతంగా ఇక మొత్తం శక్తిని అంతా పెట్టి దీనిది క్లిప్ ఉంటుంది కదా మనకి తలుపు దగ్గరది, అది తోస్తూ అది అలా తీసి అలాగ పడిపోయాక ఇక అక్కడతో నాకేమీ తెలియలా. నన్ను వాళ్ళు అర్థం చేసుకున్నారు సీను. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే 2-3 kilometers మొత్తం ట్రాఫిక్ క్లోజ్ చేసి పడేశారు. అప్పుడు 2009 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఇది 2004 నుంచి 2009 కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. అప్పుడు ఎప్పటికి మళ్ళీ రాజకీయ కక్షలు లేవు, ఎదురోళ్ళని తొక్కేయాలి ఇట్లాగా. అందులో భాగంగా బాలయ్యకి పూర్తి సెక్యూరిటీ ఆ ఏరియా అంతా కూడా ఇచ్చేసారు. రోడ్డు అంతా క్లోజు, రోడ్లోకి వచ్చే మార్గాలు క్లోజు. ఎట్ట తీసుకెళ్ళాలి వీళ్ళు? 6 రిపోర్టర్లు కలిసి చేతులు ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు మధ్యలో నడుము తిట్టా పట్టుకుని ఇట్టా మోసుకుని, ఏది జనాలంతా ఫుల్ క్రౌడ్, అంబులెన్సులు రానిచ్చే పరిస్థితి లేదు అక్కడ, ఇట్లా మోసుకుని తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకువెళ్ళి ఆ దగ్గరలో ఆ ఊరు రిపోర్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఈ దగ్గరలో హాస్పిటల్ ఉంది పదండి అని చెప్పి అక్కడ దగ్గరలో ఒక 1 kilometer దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ గారు కూడా అటు వెళ్ళిపోవాల్సిన ఆయన అప్పుడే వెళ్ళబోతూ ఆగాడనమాట. ఎట్లాగే హడావిడి ఉంది వెళ్ళిపోదాం అనుకున్న ఆయన ఆగి గబక్కం చేస్తే దాదాపు 1 hour తర్వాతన లేచి కూర్చోగలిగాను. అంటే ఇక చచ్చిపోయాను అనుకున్నా నేను. ఆ పూట నాది అయిపోయింది జీవితం అనుకున్న టైంలో. అప్పటి నుంచి నాకు గ్రహించింది ఏంటంటే, ఈ ఓవర్ క్రౌడ్ ఉన్నటువంటి చోట మన చేతిలో ఏముండదు పరిస్థితి. ఎందుకు యాక్టివేట్ అవుతారో తెలియదు, ఎందుకు హడావిడి చేస్తారో తెలియదు. అది ఎవడో ఒకడు తోసుకుంటే అందరూ తోసేసుకుంటారు. ఇది ఒక విచిత్ర వాతావరణం. ఇట్లాంటి నేను నా ఫీల్డ్లో చాలా ఫేస్ చేశాను. ఈ సినిమా వాళ్ళకి సంబంధించి అయితే నేను మరింత జాగ్రత్తగా ఉంటాను అన్నమాట. విజయ్ యాక్టివిటీలో కూడా అలాంటిదే జరిగిద్ది. అంటే వస్తే ఏదో చూడాలి అదొక పిచ్చ ఉంటుంది. ఆ పిచ్చని ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక ఓవర్ యాక్షన్ చేశారు. అది చంపాలని అనుకున్నారని నేను అనుకోను. కానీ అక్కడ తాజా పరిణామాలు చూస్తుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇతను వచ్చేటప్పుడు కరెంటు తీసేయమని అడిగారట. ఎవరు అడిగింది? వీళ్ళే వినతిపత్రం ఇచ్చారట కరెంటు తీసేయమని. ఎందుకు? టీవీకే పార్టీ. ఎందుకండి వాళ్ళే అది దాన్ని 2 కోణాలు చూడాలి. అది అతని శత్రువు రూట్లో ఆలోచిస్తేనేమో అక్కడ గందరగోళ పడాలని, అయితే అది వినతిపత్రం ఇచ్చుకోరు, అట్టగా పిచ్చతనంగా వాళ్ళు తీసేస్తారు. రెండవది నాకు అనిపించింది ఏంటంటే, సినిమాటిక్ ఇది కదా, వాస్తవంగా ఇతను మధ్యాహ్నం 1 గంటకి రావాలి అక్కడికి. 1 గంటకు వస్తాడని చెప్పారు. పోనీ అక్కడేంటి ఒక సభలాగా బ్యారికేడ్లు కట్టడము లేకపోతే పెద్ద ఇది కానీ ఇది చెయ్యట్లా. అది ఎందుకని? అట్లా సబ్ పెడితే కనీసం 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బ్యారికేడ్లు పెట్టి స్టేజ్ పెడితే. ఆ డబ్బులు ఇతను ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేడు విజయ్. అందుకని ఏం చేస్తున్నారు, కార్నర్ మీటింగ్ అంటే ఒక బస్సు మీద నుంచి మాట్లాడతాడు, ఆ ఏరియాకి వచ్చేయండి అని చెప్తారు. అక్కడ అది పెట్టినప్పుడు మధ్యాహ్నం పొట్లు వస్తే జనాలందరూ అప్పుడు చూసేస్తే ఆనందం. అంటే అప్పటికి అతను రోడ్డు వస్తున్నప్పుడు చాలా చోట్ల ఆగుతున్నాడు ఇదంతా. కానీ ఇక్కడికి జనాలు మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన వాళ్ళు పిల్లల్ని వీళ్ళని కూడా వేసుకుని వచ్చారు, హీరో కదా అన్నట్టు. వాళ్ళకి అప్పుడు కనీసం అంత భోజనము పాలిచ్చేవాడు ఎవడన్నా ఉండాలి కదా. అలా ఉండాలంటే అవి రకరకాల ఇది పెట్టాలి. ఈ విషయంలో తెలుగుదేశాన్ని ఎప్పుడైనా మెచ్చుకోవాలి. అంటే సరే వాళ్ళు ర్యాలీలు చేసినప్పుడు చంద్రబాబు గారిది అప్పుడు మీ సభ జరిగినప్పుడు వాళ్ళ తొక్కిసలాట జరిగింది కదా, అది వేరు. మామూలుగా ఇప్పుడు వాళ్ళ సభ ఏదైనా పెడితే ఏం చేస్తారు, ఇప్పుడు మొన్న మహాకూటమి సభ జరిగింది, భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు కదా,
వైసీపీ టైంలోనైనా సిద్ధం సభలో అప్పుడు భోజనాలు ఏమైనా ఏర్పాటు చేశారు కదా, అది చేసుకోవాలి. ఇది అట్లాంటి ఏర్పాట్లు చేయలేదు అసలు ఇంతవరకు. విజయసభలో అట్లాంటి ఏర్పాటు ఎక్కడా జరగలేదు. దాంతో ఏమైపోతుంది, అక్కడికి వచ్చిన వాళ్ళు తినడానికి అటు వెళ్ళొస్తుంటాం, తాగడానికి అటు వెళ్ళొస్తుంటాం చేస్తారు. వీళ్ళు అదేం చేశారు, సాయంత్రం 1 గంటకు మధ్యాహ్నం రావాల్సిన వాడు 7ంటికి వచ్చాడు. 7ంటప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వస్తున్నాడు అనగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, క్రౌడ్ పెరిగిపోతుంది. 10,000కి వస్తారని వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నారు. 50,000 మంది వచ్చారు. సినిమా అంటే వస్తారు ఆటోమేటిక్గా. వచ్చిన తర్వాతన వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చీకటి తీసేస్తే సినిమాల్లో టైపులో ఒక ఫ్లాష్ లైట్ అట్లా వచ్చి పడితే ఇలా కాళ్ళ నుంచి లెగుస్తాయి కదా దాంట్లో కెమెరా, ఆ టైపులో బిల్డప్ చేయడానికి ప్లాన్ చేశారు. దానికోసం కరెంటే తీసేయమని అడిగారు. మేమే వేసుకుంటాం జనరేటర్లు, మీరు తీసేయండి అని. అంటే లైటింగ్ అట్లా పెట్టుకోవడం. మిగతాదంతా చీకటిగా ఉండి ఓన్లీ అతని మీద ఉంటే ఇదనేది. దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీసులను అడిగితే పోలీసులు పిచ్చాశాలు వేయద్దని చెప్పారు. ఎందుకంటే చుట్టూతో వాళ్ళు కాపలాగాయాలి కదా, చీకట్లో అట్లా కాపలాగేస్తారు. ఏ అమ్మాయిల మీద ఏదన్నా అయినా, ఏ నగలు చోరీ అయినా ఎవడేం చేస్తాడు అక్కడ, ఎవరినెవరినో పొడుచుకున్నా. అందుకని కరెంట్ తీయొద్దని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ ప్రదేశం వరకు మాత్రం ఆ టైంకి కరెంట్ ఆగిపోయిందట. అంటే వీళ్ళే ఆపుండాలి విజయ్ బ్యాచ్. అది విచారణ జరగాలి. అదే అక్కడ వాళ్ళు అడుగుతున్నది, ఏది విచారణ చెయ్యాలి అన్నది. అది సరిగ్గా విచారణ చేస్తే గానీ స్పష్టత రాదు. సార్ మామూలుగా నాకు డౌట్, ఎందుకంటే నేను కూడా కొన్ని అప్పట్లో ఈ ఫీల్డ్లోకి రాకముందు నేను తిరిగానులే, కానీ ఈ అభిమానంతో ఈ హీరోలు ఒక సభ పెడతారు సార్. అంటే మామూలు పొలిటికల్ అనే కదా, మామూలుగా కూడా వాళ్ళు ఒక టైం చెప్తారు, 9 గంటలకల్లా వస్తాం లేదంటే 10 అని. ఇంచుమించు ఒక 2-3 గంటలు ఖచ్చితంగా డిలే ఉంటుంది సార్. అంటే అది కావాలని చేస్తారా? ఇక్కడ కూడా అది జరిగింది అనేది ఒక టాపిక్. మామూలుగా ఏ హీరో అయినా ఇప్పుడు పొలిటికల్లోకి వచ్చినా వాళ్ళు ఆ తీరు మార్చుకోరు. దానివల్ల ఇలా ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు వాళ్ళు నిజంగా అంటే వాళ్ళకి ఇమేజ్ కోసమా, వాళ్ళకి ఒక స్పెషల్గా చూపించుకోవడం కోసం ఇక్కడ ప్రాణాలను బలిపెట్టేస్తారా? హీరోలకి ఎందుకు ఉంటుంది ఇది? అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి ఏంటంటే, నా కోసం ఎదురు చూడాలి అన్న తపన ఒకటి ఉంటుంది. రెండవది క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నాకు బాగా గుర్తు, మీరు నాకు గుర్తుకొచ్చింది అంటే, సరే హీరోల సంగతి పక్కన పెడితే 2004 ఎలక్షన్స్ జరిగినాయి కదా. ఆ ఎలక్షన్స్ అప్పుడు విజయవాడలో ఆంధ్ర అప్పుడు ఉమ్మడిగానే ఉంది కదా, ఆంధ్రాది మొట్టమొదట ఎన్నికల ప్రచార సభ విజయవాడలో. ఇప్పుడు ఇది ఉంది కదా, మన దాన్ని ఏమంటారు, కాదు మన ఈ మామిడికాయల పాకల దగ్గర ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలం ఉండేది అప్పుడు. అది ఖాళీ స్థలం కూడా కాదు, అదొక దాన్ని ఏమంటారంటే ఫ్యాక్టరీ. అది ఆ ఫ్యాక్టరీ ఎప్పుడో మూతబడిపోయింది. ఆ ఫ్యాక్టరీని తీసుకుని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది మొత్తాన్ని క్లియర్ చేసేసి దాంట్లో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉంటారు. అది బాగా గిల్లాలు ఉన్నటువంటి ఒక పెద్ద వెంచర్ అనమాట. మన మామిడికాయల పాకల ఏరియా కేదారేశ్వరపేట దగ్గర. కేదారేశ్వరపేట చాలా చిన్న ఏరియా యాక్చువల్గా, సందులు చిన్నగా ఉంటాయి. అట్లాంటి చోట్ల అనమాట ఆ సభ. భారీ బహిరంగ సభ పెట్టారు. సోనియా గాంధీ వచ్చేసింది టైంకి. వచ్చాక చూస్తే సభకి జనాలు 10,000 మంది కూడా లేరు. సభలో 10,000 మంది కూడా లేరు అనమాట. కనీసం 1,00,000 మందితో ఉండాలి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అప్పుడు హెడ్, ఇదే దీనికి ప్రచారానికి ఆవిడ కార్యక్రమానికి హెడ్ ఆవిడ. ఆయన వచ్చి కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఏంటనేది అర్థం కావట్లేదు అనమాట. ఏది వీళ్ళేంటి ఎక్కడెక్కడి నుంచినో రమ్మంటారు కదా, వాళ్ళ ట్రైన్లలో రావాలి, లారీల్లో రావాలి. అందులో అదేమో చిన్న రోడ్డు అయ్యేటప్పటికి ఎక్కడో ఊరి చివరిని ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశం పవర్లో ఉంది కదా, వీళ్ళు రావాలనుకుంటున్న వాళ్ళు కదా పవర్లోకి. ఊరి చివరిని ఎక్కడో ఇచ్చారు. వాళ్ళు అక్కడ లారీలు దించుకుని నడుచుకుంటూ రావాలి. వచ్చి టిఫిన్ చేయకుండా ఆగుతాడా, అన్నీ జరిగి కానీ రారు. దాంతో లేట్ అయిపోయింది. దాదాపు 1 గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆడ గంటన్నర సేపు జనం నిండాక అప్పుడు వచ్చింది అనమాట. అట్లాగే హీరోలు ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నిండిపోవాలని. అలా అంటే హీరో డైరెక్ట్గా చూడడం, వాళ్ళ ఈవెంట్ టీం ఉంటుంది. ఆ ఈవెంట్ టీము హీరోని తమ ప్రాణంగా భావిస్తారు, కట్టుకున్న పెళ్ళాం లాగా భావిస్తారు. అంటే కట్టుకున్న భర్త లాగా. భర్త స్టేటస్ స్ట్రేచర్ కోరుకునే భార్య పాత్రలో ఈవెంట్ మేనేజర్లు ఉంటారు.
వాళ్ళు అక్కడ కనుక తగిన జనాభా, వాళ్ళు ఊహించిన జనాభా రాలేదనుకోండి, కొద్దిసేపు ఆగుదాం సార్ అంటారు. అట్లా కాదు, మనం మాట మీద నిలబడాలా, టైంకి వెళ్ళాలి అనే మాట హీరోలు అన్నారు. చాలా తక్కువ. వీళ్ళు చెప్పగా నా సరే కానీ వీళ్ళకి కావాల్సిందే తింటమో ఉండటమో ఏదైనా వేరేది సినిమాలు చూస్తుంటామో ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఈవెంట్ మేనేజర్. అట్లాగా నడిచిపోద్ది. అయితే ఇక్కడ అట్లా జరగలేదు. వాస్తవంగా ఎట్టుంటదంటే, చిరంజీవి గారిది ప్రోగ్రాము 2009లో పార్టీ పెట్టినప్పుడు తిరుపతి జరిగింది కదా, తిరుపతికి అప్పుడు రీజనల్ ఇన్ఛార్జి నేనే ఉంది TV9లో. ఆ ప్రోగ్రామ్కి చిరంజీవి గారు వెళ్ళాల. జనాలేమో మామూలు కాదు, ఓ 10 లక్షలు వేసుకోవాలి. మొత్తం రోడ్లన్నీ నిండిపోయినాయి. ఇసుకేస్తే రాలని జనం. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే హైదరాబాద్ నుంచి టీం వచ్చారు. వాళ్ళందరూకి అక్కడ ఏ సెంటర్లో ఉండాలి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం. ఎవరికాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి లైవ్లు ఇవ్వాలి. అక్కడ ఓబీ వ్యాన్లు ఆ టైంలో, ఇప్పటికి మళ్ళీ 2Gలు 4Gలు లేవు అప్పుడు. ఇప్పుడు 4G కిట్లు వచ్చేసినాయి కదా, 3Gలు 5Gలు కిట్లు. ఆ రోజుల్లో 2G అదే మన దీనిదే ఓన్లీ ఓబీ వ్యాన్లే. 3 చోట్ల ఓబీ వ్యాన్లు పెట్టారు తెచ్చి, మరి హైదరాబాద్ది ఎక్కడెక్కడో రాష్ట్రంలో ఉన్నాయన్నీ అంతా పెట్టారు, బాగానే ఉంది. కానీ ప్రైమరీ నన్ను ఏమన్నారంటే, ఆఫీస్ దగ్గర నుంచి మీరు మానిటర్ చేసుకోండి అన్నారు. హ్యాపీ. ఆఫీస్ దగ్గర నేను లైవ్ పెట్టుకున్నా. రోడ్ ఆఫీస్ పక్కన ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలోకి వచ్చిన ఇది వేసుకుని, అంటే 2MB లైన్ ఉంటుంది కదా, 2MB లైన్ అనమాట ఆఫీస్లో, అది వేసేసుకుని నేను కూర్చుని కొంతమందిని అక్కడికి పిలిపించుకున్నా. ఏది అక్కడి నుంచి మాట్లాడిచ్చేటట్టు. నేను ముందు జాగ్రత్తగా ఓ 25-30 మందికి చెప్పా రమ్మని. ఎందుకంటే మనం అప్పటికి పండిపోయాం కదా, ఇవన్నీ చూసి 94 నుంచి చూస్తూనే ఉన్నాం కదా. నాకు ఐడియా ఉంది, ఇంత తొక్కేసలాట్లో వాళ్ళ ఏమో పెద్ద పెద్ద మైకులు పెడతారు, సౌండ్లు వస్తుంటాయి. అక్కడ లైవ్ ఏం చేస్తాడు మనోడు, ఏం మాట్లాడతాడు అక్కడ? మాట్లాడితే ఏం అర్థం అవుతుంది? ఆ పాట వినబడతా ఉంటుంది లైవ్లో. అసలు యాంకర్ మాట్లాడేది మనకి వినపడదు దాంట్లో నుంచి. ఏం చేస్తారు లైవ్? నేనైతే అట్లాంటప్పుడు అకేషన్స్లో ఏం చేసేవాడిని అంటే, మాక్ లైవ్ చేసేసి అప్ చేసేసి వేసుకోమనేవాడిని. నేను ఈటట్లో ఆళ్ళము దానికంటే ముందు ఇంకోటి ఏం చేసేవాడిని అంటే, మైక్ సెట్ కొడుతూ నేను కాంటాక్ట్ పెట్టుకుంటా. ముందు తెలివి అన్నం ముందు అవసరం. నేను చెప్పిన టైంలో జస్ట్ రింగ్ ఇస్తానంతే, ఆడు ఆపాలి. ఆ టైంలో మైక్ చెక్ చేసుకుంటున్నట్టు ఉండాలి. ఈ లోపు నేను గబగబా 2-3 నిమిషాలు మాక్ లైవ్ చేసేసుకుంటా. ఆ తర్వాత ఆడికి సిగ్నల్ ఇస్తే ఆడు మళ్ళీ మైక్ ఆన్ చేసుకుంటాడు, పాట లైవ్ పెట్టుకుంటాడు. ఇది నేను పంపించేసుకుంటా. ఇది నా స్ట్రాటజీ. అంటే మరి మనం పని జరగాలి కంపెనీకి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇవన్నీ వ్యూహం. అట్లాగా వీళ్ళకి అట్లాంటిది ఐడియా ఉండాలి కదా, కష్టం నడిచిపోయింది. అట్లాగా మొత్తం వాళ్ళు పాపం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లైవ్లు ఇవ్వడం అయిపోయాక ఇచ్చుకోవాల్సి వచ్చింది. ముందుదంతా నేనే నా స్టూడియో నుంచి ఇస్తే అది విజువల్స్ పెట్టుకోవడం వాళ్ళది. విజువల్స్ బాక్స్లో అది వేసుకుని ఇది పెట్టుకోవాల్సి వచ్చింది. చిరంజీవి గారు ఆ రోజున వాస్తవంగా 2 hours 2.5 hours లేట్ అయింది. ఎందుకు? ఆయన టైంకే బయలుదేరారు. ఆయనకే ఈ ట్రాఫిక్లో వెళ్ళడం కష్టమైపోయింది, దాంతో లేట్ అయిపోయింది. అది సహజం ఈ హీరోలకు సంబంధించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే టైంకి చేరగలుగుతారంటే కష్టం. అందులో ఈ విజయ్ది కూడా ఏమైందంటే, ఏది మన బస్సు యాత్ర టైప్ అనమాట. మీకోసం విజయ్ అని ఏదో పేరు పెట్టుకున్నాడట. అందులో భాగంగా అతను దారిలో 10 మంది జనం ఉన్నప్పుడు ఆగటం, అది ఎట్లా ఉండదో నేను బాలయ్య చూసా. నేను చెప్పినట్టు ఇందాక ఆ పరిటాల వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తే 1 hourలో వెళ్ళాల్సిన ప్లేస్ కాస్త 4.5 hours పట్టింది. ఏంటంటే ప్రతి 1/2 kilometer దగ్గర, ప్రతి 5 kilometer అంటే ఊర్లు దగ్గర జనం కనబడతా ఉంటారు. వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోలేరు కదా కాన్వాయ్లో. అక్కడ దిగేసాడు, చేతులు ఒప్పడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇది చేస్తాడు. ఇతను కూడా అట్లా చేసుకుని వచ్చాడు. దానివల్ల ఆలస్యమైంది, మరీ ఎక్కువ ఆలస్యమైంది. 7 గంటలు పట్టింది గ్యాప్. అది పెద్ద సమస్య అయింది. అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్స్ ఆలోచించుకోవాలి వీళ్ళు. అవును సార్, ఇటువంటి విషయంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎంతవరకు చూడాలి? అంటే ఇలాంటి ఒక హీరో, ఒక అగ్రణ హీరో వస్తున్నప్పుడు క్రౌడ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా కంట్రోల్ చేయాలి అంటే సరైన భద్రత కల్పించే విషయంలో ఫెయిల్యూర్ ఎంతవరకు ప్రభుత్వానికి అని అనాలి? ప్రభుత్వానికి ఫెయిల్యూరే, కానీ ప్రభుత్వాన్ని ఇక్కడ తప్పు పట్టడానికి ఎక్కువ అవకాశం లేదు. ఎందుకని అంటే వీళ్ళు చెప్పింది 10,000 మందికి పర్మిషన్. 50,000 మంది వస్తే ప్రభుత్వానికి తప్పు ఎట్లా అవుతుంది? వాళ్ళు 10,000 మందికి తగ్గ పోలీసులను అక్కడ పెట్టుకున్నారు.
అంతే కదా. అవును. కాకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి బాధ్యత ఉండాలి, నిఘా వ్యవస్థ ఉండాలా, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ మానిటర్ చేయాలా, ఈ క్రౌడ్ పుల్లర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది 10,000 అంటే 50,000 వస్తారయా అనే అంచనా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఆ ఏరియా నిండిపోతుంది అంతే, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే నిండిపోతుంది అంతే. దానికి లేదు మేము 100 మందికే పర్మిషన్ ఇచ్చాం, 3 పర్మిషన్ ఇచ్చాం అని నువ్వు 100 మాట్లాడు, వర్కౌట్ కాదు, అది సమస్య లేదు అందులో. అది కామన్ సెన్స్ ఉండాలా యంత్రాంగాల మీద. అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే చనిపోవడం ఉద్దేశపూర్వకంగా జరగకపోయి ఉండొచ్చును కానీ ఒక వివాదం రావాలి అన్నది ఉద్దేశపూర్వకంగా జరిగిన రాజకీయం ఇక్కడ. ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నది ఏంటంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారిపోతుంటది అక్కడ. గత 40-50 ఏళ్ళ నుంచి అదే జరుగుతుంది. మధ్యలో ఒక జయలలిత వరుసగా 2వ సారి గెలిచింది. అది ఏంటంటే ఆ ఏడాది ఎలక్షన్స్ కు ఒక 3 నెలల ముందే రూపాయికే అమ్మ క్యాంటీన్లు పెట్టింది. అయ్యే కదా మన అన్న క్యాంటీన్లు, అన్నపూర్ణ క్యాంటీన్లు అన్ని కూడా రూపాయికే భోజనం, రూపాయికే టిఫిన్. ఇది విపరీతంగా పేదవాళ్ళని కదిలించింది. రెండవది అదే టైంలో 2G కుంభకోణం ఇష్యూ వచ్చి గాలి నమ్ముకున్నారు అని డిఎంకే మీద ఆరోపణ చేసింది. పబ్లిక్ లోకి అది బాగా వెళ్ళిపోయింది. ఏది 2G కుంభకోణం అంటే ఏంటో తెలియదు, గాలి నమ్ముకున్నారు అన్న పదం వెళ్ళిపోయింది. గాలి ద్వారా కోట్లు సంపాదించారు అనేది కనిమొళి రాజు అరెస్టు, ఆ ఇంపాక్ట్ బాగా పడింది అక్కడ. కాబట్టి 2వ సారి కూడా జయలలిత ఎన్నికైంది. ఇప్పుడు స్టాలిన్ 2వ సారి ఎన్నిక కావాలనుకుంటున్నాడు, ఎందుకంటే పోటీ లేదు ఏఐఏడిఎంకే. పన్నీర్ సెల్వం పళనిస్వామిల మధ్య గొడవలు, ఏఐఏడిఎంకే బీజేపీ పొత్తులు, దాని కారణంగా పన్నీర్ సెల్వం బయటికి పోవడాలు, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని అడ్డుపెట్టుకుని తను అవ్వాలనుకుందామంటే క్రమంగా ఏమైపోయిందంటే తమిళనాడులో ఒకప్పటి పెరియార్ సెంటిమెంట్లు ఎక్కువ ఉండేది. అంటే తమిళనాడులో 2 రకాలు ఉంటారు, మత మూర్ఖులు అక్కడే ఉంటారు, ఏది సోలాలు గుచ్చేసుకునే వాళ్ళు, విపరీతమైనటువంటి మూఢత్వంతో ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు, విపరీతమైన నాస్తికత్వంతో ఉండేవాళ్ళు ఉంటారు. విపరీతమైన నాస్తికత్వం పెరియార్ సిద్ధాంతం, విపరీతమైనటువంటిది అక్కడ మీకు మఠాలు కూడా అక్కడే ఉంటాయి కదా, ఏది కంచికామకోటి పీఠం కానీ అనేక పీఠాలు మఠాలు అక్కడే ఉంటాయి. కాబట్టి 2 రకాల సిస్టమ్ ఉంటుంది. వీళ్ళు నాస్తిక బ్యాచ్. ఇప్పుడు హిందుత్వ చైతన్యం వచ్చింది తమిళనాడు. ఎందుకని? ఇతను ముస్లిం పోలరైజేషన్ వైపుకి వెళ్ళి ముస్లిం ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్కి పోయాడు. ఈ ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ మూలంగా హిందువుల్లో ఐక్యత వచ్చింది, విసుగొచ్చింది ఇతను చేస్తున్న యాక్టివిటీ. ప్లస్ కరప్షన్ విపరీతం అయిపోయింది. అయితే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇతను సర్వీస్ చాలా బాగా చేస్తున్నాడు, అందులో డౌటే లేదు. అడ్మినిస్ట్రేరియల్గా మాత్రం చాలా కష్టపడుతున్నాడు స్టాలిన్. కానీ హిందుత్వ కాన్సెప్ట్ పతాక స్థాయికి చేరుతుంది. ఇది దేశవ్యాప్తంగా వస్తుంది. అది ఇక్కడ ప్రాబ్లంగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, ముస్లిం దేశాలలో జరుగుతున్న గొడవలు కావచ్చు, ప్రపంచవ్యాప్త తీవ్రవాదం కావచ్చు, ఇది హిందువుల్లో కూడా ఒక చైతన్యం పెరుగుతోంది. కేరళ లాంటి చోట్ల కానీ ఇక్కడ, లేకపోతే కేరళలో ఒకప్పుడు 3% ఓట్లు రాని చోట మొన్నటిసారి ఎందుకు అంత భారీగా ఓట్లు వచ్చినాయి బీజేపీకి. తమిళనాడులో కూడా అట్లా ఓటింగ్ పెరిగింది, మొన్నటిసారి 12% దాకా వచ్చినాయి. అది ఇంప్రూవ్ అవుతోంది. 12% వచ్చింది. ఇది 25% ఉన్నటువంటి ఏఐఏడిఎంకే మిగతా 1% ఉన్న వాళ్ళందరూ కలిపి దాదాపుగా 50% ఓట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక చోటకి చేరారు. దాన్ని చీల్చాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇటు నుంచి అటు వెళ్ళి యాడ్ అయిందంటే కథం డిఎంకే గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి. 2019లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వేసిన స్ట్రాటజీ అక్కడ వేస్తున్నారు. ఇక్కడ ఏం చేశారు? 2018 నుంచి బీజేపీతో గొడవ పడ్డప్పటి నుంచి తెలివిగా పవన్ కళ్యాణ్ సందు గొంతు తిరిగి ఫేస్బుక్ లైవ్లు ఇవన్నీ పెట్టుకొచ్చి చంద్రబాబుని విమర్శించి నేను బాబుకి వ్యతిరేకంగా ఓటు అడుగుతున్నాను అనే రూట్లోకి తీసుకొచ్చారు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఏం చేశారు? జగన్కి ఓటు వేయడానికి వీల్లేదు, అతను సీఎం జీవితంలో అవ్వడానికి వీల్లేదు అంటే మరి ఎవరు ఇవ్వాలంటే నేనే సీఎంని అంటే నీకు ఫస్ట్ వేస్తే చంద్రబాబుకి వేసుకో, లేదా నాకే జగన్కి ఇవ్వాలి. ఇది కదా ఆయన ఫార్ములా. కాబట్టి అది పబ్లిక్ వీళ్ళిద్దరు ఒకటే అనే ఫీలింగ్ వచ్చింది. జగన్కి అన్ని సీట్లు ఇచ్చారు, వీళ్ళకి 23 సీట్లు ఇచ్చారు, నడిచింది. ఇప్పుడు విజయ్ చేస్తున్నటువంటిది అక్కడ విజయ్ను స్టాలిన్ కలిపి కథ నడుపుతున్నారు అక్కడ. ఇప్పుడు విజయ్ది ఏంటి? సైద్ధాంతికంగా బీజేపీకి శత్రువు, ప్రభుత్వ పరంగా నేను డిఎంకేకి శత్రువుని, కానీ నా సిద్ధాంతం వాళ్ళదొకటే అంటున్నాడు. ఇంకోటి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్లమెంట్ సీట్లలో అత్యధికంగా వచ్చినటువంటిది వాళ్ళ రాష్ట్రాలు కాకుండా డిఎంకే గవర్నమెంట్ ఉన్న తమిళనాడు నుంచి అత్యధిక సీట్లు ఇచ్చింది డిఎంకేనే. వాళ్ళ కూటమిలో ఆవిడెవరు మమత ఇవ్వలేదు,
కేజ్రీవాల్ ఇవ్వలేదు, వాళ్ళైతే అసలు నీతో పోటీనే చేయం బొమ్మన్నారు. అఖిలేష్ కూడా ఇవ్వలేదు. కానీ అత్యధిక సీట్లు ఇచ్చింది పర్సంటేజీ తమిళనాడులోని. ఆ స్టాలిన్ అంటే ప్రాణం అక్కడ. అలాంటి స్టాలిన్ని దెబ్బ కొట్టడానికి పార్టీ పెట్టాను అని చెప్తున్నటువంటి టీవీకే, నేను సీఎం అవుతానని చెప్తున్నటువంటి విజయ్కి ఈ 41 మంది ప్రాణాలు కోల్పోతే రాహుల్ గాంధీ ఏమని మాట్లాడాలి? తన పార్టీని తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏమని చెప్పాలి? ఎందుకు వీళ్ళదంతా ఒకటే కదా, ఎన్డీఏ కూటమి భాగస్వామి. మన ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇట్లో కూడా చేశారు కదా. ఈయన ఏం మాట్లాడాలి? ఏందా అది సినీ నటుడు వచ్చి ఎట్లాంటి దుర్మార్గం ఏంటి? సినీ నటులతో రాజకీయాలు వస్తాయా, ఓట్లు వస్తాయా? 41 మంది ప్రాణాలు బలిగా ఉన్నావు, మా కూటమి నిన్ను వదిలిపెట్టదు అనాలి, లేదా సంతాపం వ్యక్తం చేయి మూసుకుని. కానీ ఇతను ఎవరిని? విజయ్కి ఫోన్ చేసి మద్దతు ప్రకటించాడు. అంటే ఏంటి? చచ్చిపోయినటువంటి వాళ్ళకి కాదు, చావుకు కారణమైన విజయ్కి మద్దతు ప్రకటించాడు. అంటే అర్థం ఏంటి అక్కడ? కూటమి తరపున, ఆ కూటమి తరపున ఐఎన్డీఏ కూటమి తరపున తురుపు ముక్క విజయ్. ఈ విజయ్ ఏంటంటే బీజేపీ దగ్గరికి పోతున్నటువంటి ఓట్లలో అన్నామలై వచ్చాక ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు తమిళనాడులో. అది కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయింది, వీళ్ళ నుంచి షిఫ్ట్ అయింది. ఆ ఓట్లని చీల్చడం, ఎస్సీ ఎస్టీలో ఎక్కువగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళని అట్టించి యువతలకి లాక్కురావడం. అందుకోసం విజయ్ని ముందు పెట్టడం, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టు జనసేన టీడీపీ అన్నట్టు రేపు డిఎంకే టీవీకే రెండు కలిసి బీజేపీని అధికారంలో రాకుండా చేయడానికి ఏమన్నా ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటే అదే కదా ఇప్పుడు జరుగుతుంది. అదే అక్కడ పక్కాగా శత్రువుల్లా నటిస్తూ, అదేదో ప్రభాస్ సినిమాలో ఉంటది, ప్రకాష్ రాజును అవతల ఇంకొక వేళ ఎవరో ఉంటాడు, ఇద్దరు శత్రువులాగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నట్టు నటిస్తా, ఇద్దరు కలిసి వాళ్ళ శత్రువుని వీళ్ళ శత్రువుని వాళ్ళు చంపుతుంటారు. ఇంకా అలా అనుకుంటే ఇంకా తమిళనాడులో కూడా ఇంకొక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయం అనేది ఇంకెవరికి అక్కడ ప్రజలకు కూడా కనిపించదేమో. ఇప్పుడు కమల్ హాసన్ గారి పార్టీ అలాగే అయిపోయింది, ఇప్పుడు ఈయన పార్టీ కూడా అలా అయిపోతుంది. అంతే కదా. ఇంకా రేపు పొద్దున్న ఇంకేముంటది? ఇంకా ఈ ఏంటంటే ఒకసారి మనం చూస్తే రాష్ట్రాల రాజకీయాల్లో వెల్ ఎస్టాబ్లిష్ అయిన ప్రాంతీయ పార్టీలు, అంటే ఓ 20-30% ఓట్లు వచ్చే ప్రాంతీయ పార్టీలు తమ లెగసీని వదులుకోవేక. మధ్యలో ఈ సినిమా వాళ్ళకి ఇదివరకు ఉన్నంత క్రేజులు లేదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, ఎంజీఆర్ ఉన్నప్పుడు తరహాలో లేదు. దానికి సాక్ష్యం చిరంజీవి దగ్గరకు వచ్చేప్పుడు సగం పడిపోతే, పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేవాడికి ఇంకా సగం పడిపోయాయి ఇప్పుడు. అందులో తమిళనాడులో ఒకప్పుడు జయలలిత సినిమా యాక్టర్ అని కాదు, అప్పుడు ఎంజీఆర్ వారసురాలని ఆ రోజున. సినిమా యాక్టర్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అంతే. కరుణానిధి సినిమా వాడే కదా, రచయిత అని సినిమాలు చూసేసారు ఆయనకి కాదు. అంతకుముందు ఎంజీఆర్ లాంటి వాళ్ళకి సినిమాలు చూసుకుని, అయితే ఆ తర్వాత కాలంలో వచ్చేటప్పటికి సినిమాలకు సంబంధించి విజయకాంత్ పార్టీ పెట్టాడు, రాలేదే. శరత్ కుమార్ పార్టీ పెట్టాడు, రాలేదే. ఆ కార్తీక్ పార్టీ పెట్టుకున్నాడు, రాలేదే. వాళ్ళ కులానికి నాయకులుగా 4 సీట్లు తెచ్చుకోవడం, లేకపోతే ఆడవరకు గెలవడము, ఇవే చేసుకుంటూ వస్తున్నారు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా. ఇప్పుడు ఆ ఖుష్బూ పోటీ చేశా, గౌతమి, రజనీకాంత్ గారు కూడా రెడీ. రజనీకాంత్ అంతకుముందే అయ్యాడు కానీ చివరి నిమిషంలో ఆగిపోయాడు, ఎందుకు ఈ గొడవ అంత అనేసి. ఈయన కమల్ హాసన్ గారు పెట్టేశారు, పెట్టాడు, పోయాడు, డిపాజిట్ లేవు ఇప్పుడు. అదేలే. ఇప్పుడు రేపు పొద్దున విజయ్ అయినా లీడ్ చేస్తారనుకుంటే ఆయన రాజకీయాలు కూడా టర్న్ తీసుకెళ్ళి స్టాలిన్ కి. అంటే వాళ్ళు లెక్కేసుకుంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఓ 25-30 ఇతను సంపాదించుకుంటే వీళ్ళకి ఆ 25-30 తగ్గితే అప్పుడు తాము అధికారంలోకి వస్తామని లెక్కేసుకుంటున్నారు. అంటే సంకీర్ణం వచ్చి విజయ్ కీరోలు అయితే మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తారు విజయ్కి. అంటే ఒకటి సార్, ఫైనల్ గా ఈ ఘటన ఎంతవరకు విజయ్కి లేదంటే ఈ టీవీకే పార్టీకి భారీ నష్టం తెచ్చిపెట్టింది అనుకోవాలి? ఏం నష్టం ఉండదండి. మన దేశంలో మేము చావడానికే ఉన్నాం, మేము బలి అవ్వడానికే ఉన్నాం, బలిపశువులుగానే ఉన్నాం అనుకునే అభిమానులు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఇంకోటి ఇతనికి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ క్రిస్టియానిటీ ఉంది కాబట్టి ఇతనికి, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. చూడండి, మీకు అల్లు అర్జున్ విషయంలో ఎంత పెద్ద రచ్చ అయింది సోషల్ మీడియాలో. ఒక్క చనిపోయినటువంటిది ఒక్కళ్ళది ఇష్యూ, అది కూడా అతను ఏ మీటింగ్ పెట్టింది కాదు, తన సినిమా చూడడానికి పోయినటువంటి సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్. అట్లాంటి దాంతో పాటుగా నాగార్జున జరిగిన ఇక్కడ పెద్ద రచ్చ నడిచింది కదా, వాళ్ళు దోపిడీదారులు. ఇట్లాంటిది విజయ్ విషయంలో మీకు సోషల్ మీడియాలో ఓన్లీ బీజేపీ వాళ్ళు లేకపోతే ఏఐడిఎంకే వాళ్ళ విమర్శలు తప్పించి
పెద్ద బ్యాచ్ లేదు. అంటే ఇక వెంటాడతా వేటాడే బ్యాచ్ లేదు అది. అది ఒక రకంగా అది అది ప్లస్ అది పాయింట్ ఏమో అలా లేకపోవడం కూడా. అదే. రైట్ రైట్ చూద్దాం మొత్తానికి తమిళ రాజకీయాల్లో ఏం జరగబోతోంది తమిళనాట అనేది కీలకమైన అంశం. కాకపోతే ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న టీవీకే మీటింగ్ ఏదైతే ఉందో తమిళ వెట్రి కలగనం, ఈసారి వీళ్ళైనా విడిగా పోటీ చేస్తారనుకుంటే లేదు, పరిస్థితులు మారే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తమిళనాడు మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇంకెంతో టైం కూడా లేదు, అక్కడ ఎన్నికలు సమీపిస్తుంది. ఈ ఘటన ఎంతవరకు కరూరులో జరిగిన ఘటన విజయ్కి ఎంత నష్టాన్ని తెచ్చిపెడుతుంది, లేదంటే ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి ఫైనల్గా ఏమన్నా రాజకీయ పరిణామాలు మారతాయి? కానీ సినిమా హీరోలు రాజకీయ నాయకులే మీటింగులు పెడితే ఇలాంటి సందర్భాలు, ఇలాంటి తొక్కిసలాట్లు జరగడం అనేది ఏ రాష్ట్రంలో కామన్ అయిపోతుంది. మరి దాన్ని ఇంకా ప్రజలు ఎలా చూడాలి, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది.